హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఇక మెట్రో ఉన్నాను ప్రజెంట్. ఆ ప్లేస్ ఏందో మీరు చూడండి. ఇదనమాట, వచ్చేసాను. అది ఏంటంటే ఇక్కడ కలకత్తాలో మంచిగా ఫేమస్ అయింది ఇండియన్ మ్యూజియం. ఇండియా మ్యూజియం అనమాట. ఇక్కడ అన్ని కళాశిల్పాలు అన్నీ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఉంటుంది. అది మొబైల్ నాట్ అలౌడ్. మొబైల్ ఫోటోలు తీయడం కానీ వీడియో తీయడం కానీ కుదరదు. కానీ మీకోసం నేను వీడియో తీశాను. అన్నీ తొందరగా వీడియో తీశాను. ఇక్కడ మంచిగా విగ్రహాలు మొత్తం అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి పాత పురాతన మొత్తం విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇవి అందరూ ఆర్టిస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కాలేజీ కుర్రోళ్ళు అనమాట. చూడండి, ఇది ఇక్కడ మొత్తం ధ్వజస్తంభాలు అన్నమాట. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక అసలుకి మనకి చిన్న రాయి కాంచేది దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ. అవి మొత్తం తీయలేకపోయినాను, కొన్ని తీశాను. అందరూ మళ్ళా చూస్తున్నారు, అక్కడ ఉన్న గార్డ్స్ చూస్తున్నారు, మళ్ళీ ఏమైనా అంటారు అనేసి సారి తీస్తున్నాను. చూడండి, ఇది మొత్తం అసలుకి మన పాత ధ్వజస్తంభాలు ఎలా అంటారో మొత్తం. ఇంకా మీకు తెలిసి ఉంటుంది, వరంగల్లో ఉంటుంది కదా, కాకతీయ అది ధ్వజస్తంభం. అది అలానే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక మొత్తం జంతువులు అసలు రియాలిటీగా, అసలు జంతువులు రియల్ అనమాట. ఇక రియాలిటీ కాదు, రియల్ ఇది. మొత్తం జంతువులు చనిపోయి అసలు అవి జంతువులు చనిపోయాయి. అవి వాటిని అలాగ నిలబెట్టి ఉంచారన్నమాట. నేను ఫస్ట్ అనుకున్నాను కదా ఇవన్నీ బొమ్మలే కావచ్చు అది ఇది అనుకున్నా. కానీ అది నిజమైన జంతువు అనమాట. జంతువుని అసలుకి చనిపోయి అది అలానే కెమికల్ తోటి ఎలా తెలియదు, కానీ అది అలాగే అలా నిలబెట్టారన్నమాట. అలా కూర్చోబెట్టారు. అక్కడ ఉన్నాయి మొత్తం జంతువులు అన్నమాట. అవి ఎలా కెమికల్ తోటి చేసినా చెదిరిపోవట్లేదు అసలుకి. మొత్తం గ్లాసు పెయింటింగ్ పెట్టారు. మొత్తం చూడండి, పెద్ద జంతువు కళేబరాలు అన్నీ, ఏనుగు కానీ అన్నీ ప్రతి ఒక్కటి అన్నమాట. ఇక ప్రతి ఒక్క జంతువు ఉంది. ఇక చూడు, పెద్ద ఖడ్గం. అసలుకి నేను అనుకున్న రియల్గా బొమ్మ అనుకున్నా, కానీ అసలుకి అది రియల్గా జంతువు అనమాట. ఈ కోతులు కానీ అన్ని జంతువులు అనమాట. అసలుకి నేను కెమెరా దగ్గర పెట్టి చూశాను. అసలుకి ఈ మొత్తం జంతువులు అసలుకి అంటే చెదలబట్టకుండా అలా పెట్టేసి దానికి మొత్తం కెమికల్ గింట అలా ఏటి అంటే ఇంత గాలి లోన పోకుండా మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ చేసినమాట. అసలు చూస్తాను నేను ఆశ్చర్యపోయాను. అసలుకి ఘోరంగా అసలుకి ఇలాగా ఉండడం అసలు నేను చూడడం ఇదే ఫస్ట్ టైం చూడడం. అంతకుముందు జంతువులు చూశాను, కానీ ఎన్ని రకాల రియల్ జంతువులు చూశాను అంటే అది జూ పార్క్ లాంటివి చూశాను. కానీ ఇది మ్యూజియం. ఈ మ్యూజియం ప్రతి ఒక్కటి అసలు చూడండి, అసలు అస్థి పంజరం కానీ అసలు రియల్గా మనిషి పంజరం, ఇది అస్థి పంజరం. ఈ మొత్తం రియాలిటీ అన్నమాట. ఇక అసలు ఇది చూస్తా అంటే అసలుకి రాబుద్ది కాలేదు. ఇంకా అసలుకి చాలా ఉండదు అన్నమాట. మొత్తం రాయి కానీ అన్నీ ప్రతి ఒక్క వస్తువు ఉన్నది. అసలు వీడియో తీయకుండా చేస్తున్నారు అన్నమాట. వీడియో తీయకుండా గార్డ్స్. కానీ షార్ట్గా వీడియో తీస్తున్నాను. ఇక్కడ తీసారన్నమాట. ఇక తీయనిచ్చారన్నమాట. చూడండి, అసలు జంతువులు అసలు ఘోరంగా. అసలు మీరు రావాలనుకుంటే పక్కా రండి, చూడండి. ఇక ఇండియన్ మ్యూజియం అంటే మీకు ఈ మ్యాప్లో కనిపిస్తుంది. కలకత్తా ఇండియన్ మ్యూజియం అన్నమాట. ప్రతి ఒక్క వస్తువు అసలుకి నేను చాలా తీశాను, కానీ ఇంకా తీయలేకపోయాను. అసలు నాకు టైం జరిపోలేదు. ఇంకా చూడాలి, ఉండాలి అనిపించింది. అసలుకి ఇంకా ఘోరంగా అసలుకి ప్రతి ఒక్క జీవరాశులు ఎంత ఘోరంగా ఉంటాయని నేను ఇది ఇప్పుడే చూస్తున్నాను. కానీ మీతో పాటు పిల్లల్ని తీసుకొస్తే మంచిగా అసలుకి మంచి నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి. వాళ్ళు చూసుకో చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఉంది ఇక్కడ. ఆ జీవి లేదు, ఈ జీవి లేదు, ప్రతి ఒక్క జంతువు అన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇది రియల్గా జంతువు. అసలుకి నేను దగ్గర పోయి చూశాను. ఇది చెదలు పట్టకుండా ఎలా ఉన్నాయో తెలియదు, కానీ కొన్ని కాళ్ళే చెదలు పట్టినాయి. కాళ్ళు కొంచెం చెడిపోయినాయి కాళ్ళు. మిగతా బాడీ మనకైతే పగులు వచ్చింది. చూడండి, అసలుకి డాల్ఫిన్లు కానీ ఇవన్నీ అంటే ప్రతి ఒక్క జీవి ఉంది మన, ప్రతి ఒక్క జీవి అన్నమాట. ఇది వాడి గురించి అక్కడ రాసి ఉంది, మొత్తం బంగ్లాలో రాసి ఉంది అన్నమాట. వాడి గురించి బంగ్లాలో ఇంగ్లీష్లో ఉంది. అసలుకి రాబుద్దే కాదు నాకు అసలు. ఇదిగో అంతే, అసలు చూస్తుంటే అసలుకి నిజంగా అసలుకి డాల్ఫిన్లు కానీ అసలుకి కెమికల్ పెట్టి ఎలా చనిపోయిన జీవులు ఎలా ఉంచారో కానీ అసలు ఘోరంగా ఇలాగ ఉంచుతారని ఎవరు అనుకోరు. కానీ ఇది ఇండియన్ మ్యూజియం అన్నమాట. కలకత్తాలో నెంబర్ 1 ఇండియన్ మ్యూజియం. ఇక ఇండియన్ సంబంధించిన అన్ని
పురాతనమైన సామాను కానీ, పురాతనమైన వస్తువు కానీ, అసలు గాంధీజీ వాడిన అంటే గాంధీజీ వాడిన అది అంటారు కపడ, అంటే అవి వర్ది అది మొత్తం కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక అప్పుడు పాతకాల ఈ నేతకాలు వేసిన మిషన్లు కానీ, బట్టలు వేసే మిషన్ కానీ మొత్తం ఉన్నదన్నమాట. ఇక అవి కూడా తీయలేకపోయాను అసలుకి. కాయిన్స్ కూడా ఉంది, కాయిన్స్ కానీ, రాయలు కానీ, అది ఇంకేమంటారు ఇక మనకి అవయాలు, గింజలు, ఈ మొత్తం ప్రతి ఒక్క వస్తువు ఇక ఉన్నది అసలుకి మీరు వచ్చిందంటే అసలుకి లైఫ్లో మనం మర్చిపోరు. పక్క ఫ్యామిలీతో కలిసి రండి, మెయిన్ పిల్లలు తీసుకురండి, చాలా ఆనందం ఇస్తారు. ఇవన్నీ జంతువులు చూస్తే వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ అసలు రియల్గా జంతువులు అసలు ఘోరంగా చూడండి. అసలుకి మొత్తం అసలు 3 అంతస్తులు అన్నమాట బిల్డింగు. ఘోరంగా అంటే ఘోరంగా అసలుకి ఇలాగా ఉండి అంటే అసలుకి కలకత్తాలో ఉందంటే అసలుకి మీరు చూడడానికి ఖచ్చితంగా రండి. చూడండి, దగ్గర పెట్టి చూసాను కెమెరా దీనికి కప్పేశారన్నమాట. మొత్తం కుళ్ళిపోయినట్టుంది సగా. మొత్తం దానికి క్లాత్ కట్టేసి ఈ మొత్తం జంతువులు, జింకలు, ఇది జింక అసలుకి ఇదైతే అసలుకి మనిషిని చూస్తుంటే అనిపిస్తుంది. అసలుకి దగ్గర పెట్టి చూపించాను నేనైతే కెమెరాని. నాకు ఇలా ఇంతవరకు చూపించాను చూడండి, అసలు మనిషిని చూపిస్తుంది అసలుకి. అసలుకి ఘోరంగా అసలు కళేబరాలు, వాటి కళేబరాలు ఎలా పెట్టారు. ఇవన్నీ జీవరాశులు అసలుకి మనం ఇప్పటిదాకా అంతరించిపోతున్నాయి కానీ జీవరాశులు మళ్ళీ కనిపించవు. వెళ్ళి చూడాల్సిందిగా, ఇలాగెళ్ళి చూడాల్సిందే అసలుకి. ఇక చూడండి, ఇక ముళ్ళపంది అన్నీ ఇక అసలుకి కోతులు కానీ, ఇక చూడు ఇక నక్కలు కానీ, ఇక చూడు పైన పెద్ద పెద్ద జంతువు కళేబరాలు అసలుకి చూడండి. అసలు ఘోరంగా అసలుకి నాకు అది రావద్దు కాలేదు. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మీరు ఖచ్చితంగా వస్తే మంచిగా చూసేసి మంచిగా వెళ్ళొచ్చు పిల్లలతోటి. సమ్మర్ హాలిడేస్కి మంచిగా టైంపాస్ అయ్యేది. పక్క ఇలాంటివి చూపించాలి పిల్లలకి. మీరు ఏదో విధంగా పిల్లలు లేదు పక్కా తీసుకురండి. అంతేగా ఉండదు, ట్రైన్ టికెట్ తీసుకొని వచ్చేసి ఇక నైట్ స్టే చేసుకొని అది చూసుకొని వెళ్ళిపోవచ్చు. దాని పక్కనే మళ్ళీ ఇంకా విక్టోరియా ఉంది, విక్టోరియా పక్కనే, అది చూసుకొని వెళ్ళొచ్చు. మొన్న పెట్టిన వీడియోలో ఉంది దక్కేశ్వరం టెంపుల్, అది చూసుకొని వెళ్ళొచ్చు. వస్తు మనకైతే ఈ 3 కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఇక అసలుకి రియాలిటీగా అంటే అసలుకి ఘోరంగా ఇలా చూడడం అనేసి పిల్లలు ఖచ్చితంగా మంచిగా ఆనందిస్తారు. తప్ప నా వీడియో చూడండి, చూసి పిల్లలకు చూపించండి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు చూపించాలా, అంతరించిపోతున్నాయి ఈ రోజుల్లో. పిల్లలకు తెలియాలా ఇలాంటి జంతువులు ఉన్నాయి, ఈ జంతువు ఉన్నది, ప్రతి ఒక్క దాని పేరు తెలియాలా. ఈ రోజున పిల్లలు మొత్తం ప్రైవేట్ రంగాలు వెళ్ళేసి వాళ్ళు అసలుకి పిల్లలు జంతువులు కానీ మన సంస్కృతి కానీ అంతా మర్చిపోతున్నారు పిల్లలు. వాళ్ళకి ఇలాంటివి చూస్తేనే వాళ్ళకి మన సంస్కృతి కానీ మన గురించి కానీ తెలుస్తుంది. ఇంకేం జీవరాశులు ఉన్నాయి అని తెలుస్తుంది. రాను రాను అసలుకి పిల్లలు ఘోరంగా తయారైపోతున్నారు. అసలు పులులు కూడా ఎలాగా తీసుకొచ్చి పెట్టారో తెలియదు కానీ రియల్గా అసలుకి ఈ పులి దగ్గర చూస్తున్నా కళ్ళు చూడండి ఎట్లా చూస్తుందో, మనల్ని చూస్తుంది అనిపిస్తుంది. అది దాని దగ్గర ఒక ఫోటో దిగాను, ఖచ్చితంగా మీకు ఈ ఫోటో అనేది అప్లోడ్ పెడతా. చూడండి, ఈ ఖడ్గమృగం అసలుకి చూడండి. ఖడ్గమృగం అసలుకి జంతువు అసలుకి ఎలాగా అసలుకి పట్టి కెమికల్ పెట్టి చంపేసారో తెలియదు కానీ కెమికల్ పెట్టేసి అక్కడ ఏలు పెట్టి చూడండి. దాని పక్కన ఫోటో దిగాను అన్నమాట. అక్కడ చూడండి మొత్తం ఎలాగా అసలుకి మొత్తం జీవరాశులు లైన్గా పెట్టారు. మొత్తం గ్లాస్ అన్నట్టు ఫిట్టింగ్. అలా గాలి కాదు దోమ కాదు కానీ ఈగ కాదు కానీ అసలు లోనకి పోదనమాట. మీకు తెలిసిందే, ఈగలు లోనకి పోతే కుళ్ళిపోతాండి. ఇది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. మరి నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. మరి ఉంటా. మరి బాయ్.